హలో అండి, ఈరోజైతే నేను మీకోసం బ్రెడ్ హల్వా తీసుకొచ్చేసానండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ వెలిగించేసుకొని మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేనైతే డ్రై ఫ్రూట్స్లో కాజు, బాదం, కిస్మిస్ తీసుకున్నాను అండి. మీకు నచ్చితే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేనైతే ఈ స్వీట్ కోసం జిఆర్బి నెయ్యి వాడుతున్నాను. ఏ స్వీట్స్ కన్నా నేను జిఆర్బి నెయ్యే వాడతాను. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకున్నాము. ఈ నెయ్యి కరిగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి స్విమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మంట పెద్దగా పెట్టి ఫ్రై చేసుకుంటే త్వరగా మాడిపోతాయి, అవి టేస్ట్గా ఉండవు. స్విమ్గా పెట్టుకుంటేనేమో మనకు క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. సో చిన్న మంట పైన పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడైతే మనకి డ్రై ఫ్రూట్స్ అనేది అయితే వేగిపోయాయండి చక్కగా. వీటిని మనం వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అదే కడాయిలో మనం ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని నేనైతే 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను అండి. వాటిని ఒక్కొక్క పీస్ని 4 ముక్కలు లెక్క కట్ చేస్తున్నాను. ఈ నేతిలో ఆ బ్రెడ్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా తక్కువ మంట పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలండి. లేకుంటే పెద్దగా మంట పెట్టేసుకుంటే మనకి పైన బ్లాక్గా అయిపోతుంది, లోపల మాత్రం వైట్గా అలాగే ఉండిపోతుంది. సో తక్కువ మంట పైనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి మనకి. మనం మొత్తం నెయ్యిలోనే వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగోదు. నెయ్యితో చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంకా కొన్ని ఉన్నాయి కదా, వాటి కోసం మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకొని మళ్ళీ ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. మనకి నెయ్యి అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే బ్రెడ్ ఫ్రై చేయాలంటే నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. కాబట్టి మీకు నచ్చితే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ మనకైతే నెయ్యితోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో చేస్తున్నప్పుడు మాకైతే పవర్ కట్ అయిపోయింది. సో కొంచెం చీకట్లో కొంచెం వెలుతురులో అయితే వీడియో అయితే తీసాము. మనం ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్ కోసం 1 కప్పు మిల్క్ తీసుకున్నామండి. ఇప్పుడు ఆ మిల్క్ ఒక పొంగు రావాలి. ఇలా పొంగు వస్తున్న ఈ మిల్క్లో మనం 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. 4 స్లైసెస్కి నాకైతే 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఇంత అయితే కరెక్ట్గా సరిపోయిందండి. షుగర్ కూడా కొంచెం మనకి మెల్ట్ అయిపోవాలి మిల్క్లో. మనకి ఇలా పాలు అనేది చక్కగా మరుగుతున్నాయి కదండి. ఇలా మరుగుతున్న ఈ పాలలో మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. పాలల్లో బ్రెడ్ అనేది మంచిగా కుక్ అవ్వాలి. మనం అందుకే బ్రెడ్ అనేది నెయ్యిలో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లేకుంటే ఇక్కడ బ్రెడ్ అనేది ఇట్లా ఊరికేనే పాలలో వేయగానే ఇట్లా మెత్తబడిపోతుంది. ఇట్లా ఉంటే మనకి త్వరగా అన్నట్టు మెత్తగా అవ్వదు, చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ అంతా ఈ మిల్క్ అంతా పీల్చేసుకుంటుందండి. నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేసాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, పూర్తిగా ఆప్షనల్. మళ్ళీ పవర్ వచ్చింది మాకు. మనం కలర్ వేసుకుంటే కొంచెం ఇలా చక్కగా కనిపిస్తుంది. కలర్ వేసుకోకుండా పర్వాలేదు. కొంచెం ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకి వేడి వేడి బ్రెడ్ హల్వా రెడీ. ఈ హల్వా మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పిక్ తీసేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.